డిజిటల్ చూస్తున్నాం. ఇటు అత్తింటి ఇంటి ముందు కోడలు ధర్నా చేస్తున్న ఘటన పల్నాడు జిల్లా వినుకొండలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇటు నల్లగా ఉన్నావని ఇంటి నుంచి ఇటు భర్త అలాగే అత్తమామలు ఇంటికి రావద్దు అంటూ కూడా ఆమెను వేధిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. కోడలు నల్లగా ఉంటే అశుభాలు జరుగుతున్నాయని లక్ష్మిని అత్తమామలు అలాగే భర్త వేధిస్తుండడంతో ఇటు వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి కోడలు ధర్నా చేస్తూ ఉంది. నాకు న్యాయం జరగాలి అంటూ కూడా ఆమె పోలీసులను వేడుకుంటూ ఉన్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. తిండి పెట్టకుండా కొట్టి పంపేశారు అత్తమామలు. దాదాపు లక్ష్మిని ఇద్దరు వేధించడంతో ఆమె ప్రస్తుతం నాకు న్యాయం జరగాలి అంటూ కూడా వాళ్ళ బంధువులతో కలిసి వచ్చి ఇంటి ముందు ధర్నా చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇటు లక్ష్మిని జూన్లో కోటేశ్వరరావుతో పెళ్లి జరిగింది. అనంతరం పెళ్లి జరిగిన 2 నెలల నుండే వేధింపులు మొదలు పెట్టారు భర్త అలాగే అత్తమామలు. అయితే పెళ్లి సమయంలో కట్నం కింద దాదాపు లక్ష్మి 20 లక్షలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. 20 లక్షలతో పాటు 20 సవర్ల బంగారం కూడా లక్ష్మి తల్లిదండ్రులు ఇచ్చారు. అయితే తిండి పెట్టకుండా కొట్టి పంపేశారు అత్తమామలు. అత్తింటి ముందు ప్రజెంట్ అయితే లక్ష్మి ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు గత సంవత్సరం ఎప్పుడైతే లక్ష్మికి అలాగే కోటేశ్వరరావుకి ఇద్దరికి పెళ్లి జరిగిందో అప్పటి నుంచి కూడా నన్ను టార్చర్ చేస్తున్నారు అంటూ కూడా లక్ష్మి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉంది. నాకు న్యాయం కావాలి అంటూ కూడా వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి బంధువులతో కలిసి ఆమె అక్కడ కూర్చొని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ ఘటనంతా కూడా అటు పల్నాడు జిల్లా వినుకొండలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ అయితే మనం చూస్తూ ఉన్నాం. పెళ్ళైన 2 నెలల నుంచే నన్ను టార్చర్ చేస్తున్నారు. అయితే పెళ్లికి సంబంధించి కట్నం కింద 20 సవర్ల బంగారం అలాగే క్యాష్ కూడా ఇచ్చినట్లుగా తల్లిదండ్రులు చెప్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అత్తింటి ముందు గత 2 రోజులుగా అయితే కోడలు ధర్నా నిర్వహిస్తుంది. మరి ఈ ఘటనకి సంబంధించి అసలు అత్తమామలు ఏం చెప్తున్నారు, అలాగే పోలీసులకి లక్ష్మి కూడా కంప్లైంట్ చేస్తుంది. దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీని అంతటికి కూడా కారణం నల్లగా ఉన్నావంటూ ఆమెని ఇంట్లోంచి గెంటేసినట్లుగా కూడా ఇప్పటికే లక్ష్మి బంధువులు అలాగే లక్ష్మి కూడా తన ఆవేదనను ఆరోపిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటు పల్నాడు జిల్లాలో ఈ ఘటన జరగడంతో ఇటు చుట్టుపక్కల వారు కూడా అసలు ఏం జరిగింది అనే వివరాలను అయితే ఆరా తీస్తూ ఉన్నారు. పెళ్లి జరగక ముందే అంటే చెప్పొచ్చు కదా నల్లగా ఉన్నావు అనేది అంటూ కూడా ఇటు తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇటు ప్రధానంగా చూసుకుంటే అంటే డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారా లేదంటే నిజంగానే నల్లగా ఉన్నావని ఇంట్లో నుంచి గెంటేశారా అనేది కూడా ఇటు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కానీ ఇదంతా దృశ్యాల్ని కానివచ్చు ఇటు లక్ష్మి చెప్తున్న సమాచారం ప్రకారం మనం చూసుకుంటే కేవలం నల్లగా ఉన్నావని ఇంట్లో నుంచి నన్ను గెంటేశారు అంటూ ఆమె తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. కాబట్టి దీనిపై అసలు పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు, అలాగే అసలు లక్ష్మికి సంబంధించిన అత్తమామలు తన భర్త ఏం చెప్తున్నారు అనేది కూడా ఇంకా అప్డేట్ రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఘటన పల్నాడు జిల్లా వినుకొండలో చోటు చేసుకోవడంతో గత 2 రోజుల నుంచి కూడా తమ బంధువులతో ఇంటి ముందు టెంట్ వేసుకొని మరి ఆమె ధర్నా చేస్తుండడంతో చుట్టుపక్కల వారు కూడా ఈ విషయానికి సంబంధించి వాళ్ళంతా నిలదీయడం అయితే జరుగుతోంది. ఇటు కోడలు నల్లగా ఉంటే అశుభాలు జరుగుతున్నాయని ఇంట్లో కోడలు ఉండొద్దు అంటూ కూడా వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గత సంవత్సరం పెళ్ళైన 2 నెలల నుంచే నన్ను ఈ విధంగా వేధిస్తున్నారు. ఇంట్లో నాకు తిండి పెట్టకుండా అలాగే ఇంట్లో ఉండనీయకుండా నన్ను కొట్టి హింసిస్తున్నారు అంటూ లక్ష్మి తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. అయితే ప్రెసెంట్ చూసుకోవచ్చు లక్ష్మి అయితే తనకు న్యాయం కావాలి అంటూ భర్త ఇంటి ముందుకు వెళ్ళి డిమాండ్ చేస్తూ ఉంది. అసలు తనకి ఏం జరిగింది, పెళ్లి తర్వాత నుంచి ఎప్పటి నుంచి ఆమెను టార్చర్ చేయడం మొదలు పెట్టారు, నిజంగానే నల్లగా ఉన్నావనే ఇంటిలో నుంచి తరిమేశారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా పూర్తి వివరాలు లక్ష్మి అందిస్తోంది. అసలు ఆవిడ ఏం చెప్తుంది, తన ఆవేదన ఏంటి ఒకసారి చూద్దాం. వినుకొండ మండలం నడిగడ్డ గ్రామం. నా పేరు లక్ష్మి. వెంకటేశ్వర్లు మా మామయ్య పేరు. మా ఆయన పేరు కోటేశ్వరరావు. మా అత్తయ్య పేరు శాసమ్మ. 20 లక్షలు డబ్బులు క్యాష్ ఇచ్చాము. 20 చెవులు బంగారం పెట్టాము. కట్నం కింద 2 ఎకరాలు అమ్మి పెట్టాడు నా కోసం బతికిద్దని. వాళ్ళు 2 నెలల నుంచి నన్ను టార్చర్ చూపిస్తున్నారు. ఇంట్లోంచి వచ్చిన కాంచి బాగుండట్లేదు, నువ్వు మాకు పనికిరావు, నీ తాళి బొట్టు మా ఉంగరం వచ్చేసి మాకు అవసరం లేదు,
అని అంటున్నారు. డబ్బులు ఇంకా ఎగస్ట్రా తీసుకురా, లేకపోతే వద్దు ఇంట్లోకి, అసలు నీతో నేను సంసారం చేయించను అని అంటుంది మా అత్తయ్య. మాకు అవసరం లేదు, మా తోడు కోడలు 80,000 సంపాదిస్తుంది, నువ్వేం సంపాదిస్తున్నావు, తిని ఇంట్లో కూర్చుంటున్నావు, మాకేం చేసి పెడుతున్నావు, అది ఇదని తిట్టాడు మా మామయ్య. బేవర్సోళ్ళు అది ఇదని. కట్నం ఇంకా ఎగస్ట్రాదే, నువ్వు నల్లగా ఉన్నావు, మాకు అవసరం లేదు, నీకు పుట్టే పిల్లలు కూడా నల్లగానే పుడతారు, నాకు వద్దు, అవసరం లేదు, నా ఇంట్లోంచి నేను రాత్రి నుంచి ఇక్కడ చలిలోనే కూర్చొని ఉన్నాను, అయినా కానీ రాలేదు. మా అత్తయ్య ఉన్నది, తాళం ఇవ్వమంటే తాళం ఇవ్వమని ఊరక లాగితే లేదు, ఊరక పడ్డట్టు యాక్షన్ చేసింది పడిపోయినట్టు. తాళం నేను ఇవ్వను, వాళ్ళ దగ్గర ఉంది, నా దగ్గర లేదు, తెచ్చుకోపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా కొడుకు శీలం పోయింది, మాకు అవసరం లేదు, అది ఇది అని అంటున్నారు. లాస్ట్ లో నా తాళిబొట్టు నా ఉంగరం ఇచ్చేసి అది ఇదని మాట్లాడారు. నాకు న్యాయం జరగాలి, నా భర్త నాకే కావాలి, నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళను ఇంటి. రైట్, పెళ్ళైనప్పటి నుంచి కూడా నన్ను టార్చర్ చేస్తున్నారు. అలాగే పెళ్లికి కట్నం కింద నేను డబ్బులు ఇచ్చాను, అలాగే 20 సవర్ల బంగారం కూడా నా తల్లిదండ్రులు కట్నం కింద ఇచ్చారు, నాకు న్యాయం చేయాలి, నా భర్త నాకు కావాలి అంటూ కూడా లక్ష్మి ఇంటి ముందు ధర్నా చేస్తూ ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి లక్ష్మి తండ్రి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. మాది నడిగడ్డ గ్రామం. ఎనకొండ వెంకటేశ్వర కుమారుడికి కోటసరావుకి నా కూతుర్ని ఇచ్చిన గోపిలక్ష్మిని, నా కూతుర్ని గోపిలక్ష్మిని ఇచ్చా. 20 లక్షలు కట్టడి, 20 సవర్ల బంగారం పెట్టి ఇచ్చా. నాకు ఉన్న ఆస్తి మొత్తం అమ్మి, అబ్బాయికి లేకపోయినా కానీ నా కూతురు బాగా 10 కోట్ల ఆస్తి ఉందని, నా కూతురు బాగా బతికిద్దని, నా కొడుకు కూలి చేసుకొని బతుకుతుందని ఉన్న వరకు ఆస్తి అమ్మి నా కూతురికి పెట్టినాక ఒక 3-4 నెలలు బాగా ఉన్నారు. తర్వాత నువ్వు నల్లంగా ఉన్నావు, నువ్వు డబ్బులు ఎక్స్ట్రా చేసుకోవా చేసరా అని టార్చర్ పెట్టి అమ్మాయిని అల్లాడుతున్నారు. ముగ్గురు కలిసి, భర్త కోటేశ్వరరావు, వెంకటేశ్వరు, శాసమ్మ ముగ్గురు కలిసి అమ్మాయిని టార్చర్ పెడుతున్నారు. డబ్బులు ఎక్స్ట్రా తెస్తావా లేదా నువ్వు వెళ్ళిపోతావా, నువ్వు వచ్చిన కాంచి మాకు బాగుంటం లేదు, ఎదుటిగా ఉన్నది, వెళ్ళిపోవని టార్చర్ పెడుతున్నారు. నేను వచ్చి అడిగాను, నాకు మా నాన్నకు ఫోన్ చేస్తే నేను డబ్బులు 20 లక్షలు ఇచ్చి 20 సవర్ల బంగారం పెట్టి తీసుకొని పోతాను, పెళ్లిళ్ళు చేసేది బోర్డు ఎట్టలేకనా, ఎంత కోటీశ్వరైన పెళ్లిళ్ళు చేసేది ఆడపిల్లకి దేనికి కాదు, బాగా బతికిద్దని చేసుకుంటారు, పెళ్లి చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోవటానికి పెళ్లిళ్ళు చేస్తారు ఆడపిల్లల్ని అని వెళ్ళిపోయి అమ్మాయికి ఎమ్మటి వాళ్ళు ముగ్గురు ఎగబడేయాలక బేబీ డౌన్ అయ్యాక నేను హాస్పిటల్ చేసుకోవాలని చెప్పుకుంటే బాగుందని హాస్పిటల్ చేసిపోయి బొప్పునేశ్వర హాస్పిటల్ చేసిపోయి చేపించి ఇంజక్షన్ చేపించి బాటలు పెట్టి తీసుకొచ్చి మళ్ళీ సరే వదిలిపెట్టినా మీ నాన్నగారు ఎట్లా చెప్పినావు వెళ్ళి మళ్ళీ అమ్మాయిని మళ్ళీ ముగ్గురు కలిసి గందరగోళం చేసి ఇబ్బంది పెడతాను. బాగా ఇబ్బంది పెడతాంటే నేను వచ్చి మళ్ళీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసిన, శాసమ్మ తమ్ముడికి ఫోన్ చేశా, బాబాయ్ మీ బావ మీ అక్కాయి అమ్మాయిని డబ్బులు ఎక్స్ట్రా చేసినామని టార్చర్ పెడుతున్నారు. సరే రా బాబాయ్, మీ అక్కకి మీ బావకి చెప్తారా బాబు, నేను కూడా అనుకున్నాను ఉన్నా, నేను విజయవాడ పెళ్లికి వెళ్ళిపోయాను, అమ్మాయిని తీసుకెళ్ళినాక వచ్చినా మాట్లాడదాం అన్నారు. వచ్చినాక పెద్ద మనుషులు తీసుకొని వస్తే పెద్ద మనుషుల్ని సరే అమ్మాయిని పెద్ద మనుషుల్ని మీరు ఎవరు దగ్గరికి వచ్చేదని లోపల రానిలా, సరే మేము బలాత్కారాన్ని కూర్చుంటాం, పెద్ద మనుషులు అమ్మాయిని ఒక్కదాని లోపల పంపితే ఊరు రత్తానికి లేదు, పెద్ద మనుషులు మీరు పెళ్లి చేసినప్పుడు మాట్లాడినప్పుడు మీరు వచ్చారా అని పెద్ద మనుషులు దానికి దూకాక సరే ఎందుకు సరే రిపోర్ట్ వెళ్తాం వాళ్ళు పంపుతారా చెప్పారు. అక్కడికి పోయి రిపోర్ట్ ఇచ్చాం. 3 రోజులు కూడా 4 రోజులు కూడా రాలేదు. కొంచెం 5వ రోజు వచ్చారు. వచ్చి వాళ్ళ తండ్రి మాకు అమ్మ ముఖం చూడడం మాకు వద్దు అని చెల్లిపోయారు. ఈ అబ్బాయి కోరసాగు పోతుంటే మేడం ఆపి సరే నీ భార్యని మీ అమ్మోళ్ళు ఉంచుకుంటే మీ అమ్మోళ్ళు ఇంట్లో ఉండు, లేదా బతికించుకోవాలి, నీ భార్యను బతికించుకోవాలంటే సరే తీసుకెళ్తానని చెప్పి ఎమ్మటి వెళ్ళిపోయి ఫోన్ స్విచ్ ఆపిండు. మళ్ళీ సిఐ గారి ముందు మేడం గారి ముందు తీసుకెళ్తానంటే మళ్ళీ తీసుకెళ్ళిపోయాక మేడం గారిని సిఐ గారిని కలిసావు. సార్ మరి మీరేం సార్ మరి మీ ముందు తీసుకెళ్తానన్నారు, మరి 2 రోజులుగా 10 రోజులు చూసినావు ఇంకా తీసుకెళ్ళలేదు అన్నాము. అంటే సరే మాట్లాడతాం అన్నారు.
ఏం నెల రోజులు చూసినా కానీ ఏం రెస్పాన్స్ లేదు. లేకపోతే నిన్న అమ్మాయిని తీసుకొని వదిలిపెడతామని ఇంటికి తీసుకోదాం వచ్చినాం. వచ్చాక కానీ ఏడుకు వచ్చేదాన్ని కర్ర తీసుకొని అమ్మాయిని నన్ను అందరినీ ఎగబడి పట్టబోయి నేను ఏడుకు వచ్చేది దాన్ని తరపుదానా నువ్వు మా ఇంటి లోపవద్దు, నువ్వు డబ్బులు తీసుకొని వస్తే ఎగస్ట్రా తీసుకొస్తావా చేస్తావా అని తాళం వేసి మమ్మల్ని బయటికి నెట్టేశారు. ఇంట్లో అమ్మాయి పాప అయినా కానీ నెట్టి పక్కన జాగ్రత్త పడుకొని ఇచ్చి పక్కన నొక్కి తాళం వేసి మమ్మల్ని బయటికి వచ్చి పెద్ద మనుషుల్ని అందరినీ మా అమ్మాయిని నా కూతుర్ని నన్ను నుంచి కూడా అత్తింటి ముందు కోడలు ధర్నా చేస్తూ ఉంది. తన భర్త కావాలి, నాకు న్యాయం చేయాలి అంటూ కూడా ఆమె టెంట్ వేసుకుని తన బంధువులతో ఇంటికి వచ్చి మరి ధర్నా చేస్తుంది. ఈ ఘటనకి సంబంధించి అసలు ఏం జరిగింది, ఇటు పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ చేశారా, పోలీసులు ఈ ఘటనకి సంబంధించి అసలు ఏం చెప్పారు అని మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి మణికంఠ మనకి లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ మణికంఠ, అసలు చెప్పండి ఏం జరిగింది? ఒక కోడలు అంటే 2 రోజుల నుంచి కూడా తను ధర్నా చేస్తూ ఉంది. అసలు ఇంటి ముందు ధర్నా చేస్తున్న క్రమంలో పోలీసులకు ఏమైనా కంప్లైంట్ చేశారా? అసలు అత్తింటి వారు ఈ ఘటనకి సంబంధించి ఏం చెప్తున్నారు? గత 2 రోజుల నుంచి కూడా బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వినుకొండ పట్టణంలో ఘటన ఆదివారం చోటు చేసుకుంది. నిన్నటి నుంచి కూడా ఆమె భర్త ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసింది. వినుకొండ మండలం నడిగట్ట గ్రామానికి చెందిన గోపి లక్ష్మికి పట్టణంలో కోటేశ్వరరావుతో ఈ ఏడాది జూన్ లో వివాహం అయింది. అయితే పెళ్లైన 2 నెలల నుంచి కూడా అటు అత్తమామలు కూడా తాను వేధిస్తున్నారని చెప్పి ఆమె పలుమార్లు కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆమె నల్లగా ఉందని భర్తను నువ్వు మా ఇంట్లో వచ్చిన తర్వాత మాకు అన్ని అశుభాలు జరుగుతున్నాయి, అన్ని ఏది కలిసి రావట్లేదు, నువ్వు నల్లగా ఉండటం వల్లే మాకు ఇదంతా జరుగుతుందని చెప్పి భర్తతో పాటు మామ కూడా ఆమెను వేధిస్తూ వస్తున్న క్రమంలో ఈ విచ్చెత్తినటువంటి మహిళ వివాహిత గత 2 రోజుల క్రితం అత్తింటి ముందు నిరసన వ్యక్తం చేసింది. తమ కుమార్తెకు సుఖంగా ఉంటుందని ఆశుపాసులు ఉన్న ఇంట్లో ఇస్తే సుఖంగా ఉంటుందని తల్లిదండ్రులు దాదాపు 20 లక్షలు ఖర్చు పెట్టి 20 లక్షలు బంగారం 20 సవర్ల బంగారం ఇచ్చి ఆమెకు పెళ్లి చేసినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పెళ్లి అయిన కొద్ది రోజులకే అత్తింటి వారు ఇట్లాంటి వేధింపులు గురి చేయడంతో ఆమె ఇప్పుడు కాపురం నాశనం నుంచి బాధితురాలు కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు ఎవరైతే ఉన్నారో ఆమె అత్తింటి ముందు గత 2 రోజులు కూడా బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ కూడా అత్తింటి వారి తరఫున కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి తల్లిదండ్రులు కూడా పోలీసులు కూడా ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు దీని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మణికంఠ. అత్తింటి ముందు 2 రోజులుగా కోడలు ధర్నా చేస్తూ ఉంది. తనకు న్యాయం చేయాలి, నా భర్త నాకు కావాలి అంటూ కూడా ఆమె తల్లిదండ్రులు వచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికీ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశారు. నల్లగా ఉన్నామన్న కారణంతోనే తనను ఇంటి నుంచి బయటకు గెంటేశారు అంటూ కూడా తన ఆవేదనను అలాగే ఆరోపిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి అత్తింటి వారితో పోలీసులు ఈ ఘటనపై ఏ విధమైన దర్యాప్తు చేస్తారు, అసలు ఏం జరిగింది, పెళ్లి జరిగిన 2 నెలల నుంచే ఈ విధంగా నన్ను టార్చర్ చేస్తున్నారు అంటూ కూడా లక్ష్మి చెప్తుంది. కాబట్టి అసలు పోలీసులు దీనిపై ఏ విధమైన రియాక్షన్ చూపిస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు, అత్తింటి వారి వర్షన్ ఏ విధంగా ఉంది అనేది కూడా తెలియాల్సి ఉంది.